శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు ఉంటారు. అయితే మిథున రాశికి ఈ 2025 ప్రారంభ దశ ఎలా ఉంది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి చూసుకుంటే శని అనుకూలత పెరగబోతోంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రాహుకేతుల యొక్క అనుగ్రహము, శని యొక్క అనుగ్రహము బాగుంది. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో డబ్బు సమస్య ఉంటుంది. చేతిలో డబ్బు నిలబడకపోవడం, డబ్బు తగ్గిపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది. భార్యాభర్తల విషయంలో ఎలా ఉంటుందయ్యా అంటే పర్వాలేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం పర్వాలేదు. ఒకటి సమస్య, ఆర్థిక సమస్య కనబడుతుంది. ఈ ఆర్థిక సమస్య వల్ల ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. అంటే భార్యకు, భర్తకు, లేదా పిల్లలకు, తండ్రికి, లేదా మీ ఇంట్లో ఎవరుంటారో మీతో, వాళ్ళతో మీకు గొడవలు సంభవిస్తాయి. ఈ ఆర్థిక సమస్యల వల్ల బాగా ఒత్తిడి ఎక్కువైపోయి మీరు మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలితం దక్కుతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగానే ఉంటుంది, ఉద్యోగం బాగానే ఉంటుంది, ఆరోగ్యం పర్వాలేదు. ఇక్కడ ప్రధానంగా వచ్చిన డబ్బు మిథున రాశి వారికి నిలబడే అవకాశం లేదు, ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడం, అనుకున్న పనులు అవ్వకపోవడం, రావాల్సిన డబ్బు రాకపోవడం ఎప్పుడూ బాగా టైట్గా ఉంటుంది. మార్చిలో, ఫిబ్రవరిలో, జనవరి అంటే ఈ 3 నెలల్లో ఈ మిథున రాశి వారు చేయవలసినటువంటి పరిహారం, ముందు మీ జాతకము నేను చూడాలి. ఎందుకంటే విపరీతమైన కష్టాలు, సమస్యలు ఉన్న రాశి ఏం కాదు మిథున రాశి. చిన్న చిన్న రెమెడీస్తో మహా అద్భుత యోగాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దశమ కేంద్రంలోకి శని రాబోతున్నాడు. ఇక్కడ శని స్థానాన్ని రాహు స్థానాన్ని శని ఆక్యుపై చేసే అవకాశాలు ఉన్నాయి. సడన్గా మంచి జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కావున మిథున రాశి వారు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమస్యలకు గాను, ఈ దోషాలకు గాను మీ వ్యక్తిగత జాతకము తప్పకుండా నాకు ఇవ్వండి. దాంట్లో సింపుల్ రెమెడీస్ ద్వారా ఈ సమస్యల్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశి వారు ప్రత్యేక పరిహారం ఏం చేయాలండి అంటే మీ జాతకాన్ని చూయించాలి. ఎందుకంటే మీకు నష్టము, లాభం ఎంతుందో నష్టం అంతుంది. కాబట్టి ఇంకొక 1% ఎక్కువగానే ఉంది. కాబట్టి ఆ నష్టం నుంచి బయటపడే విధంగా మీ జాతకమే మీకు సమాధానం ఇస్తుంది. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అని మీ జాతకాన్ని పరిశీలించి నేను చెప్తాను. చాలామంది వాళ్ళకున్నటువంటి సమస్యలు విముక్తి చేసుకున్నారు. మేము చెప్పినటువంటి పరిహారాలు ఆచరించారు. ఉద్యోగం రావటం జరిగింది, వివాహం అవ్వడం జరిగింది, సొంత ఇల్లు, ఆర్థిక సమస్యలు పోవటం, వ్యాపారం బాగుండడం, రావాల్సిన డబ్బు రావటం, ఇలా చాలామందికి మిథున రాశి వారికి అద్భుత ఫలితాలు లభించాయి. కాబట్టి జాతకాన్ని ఇవ్వండి. ఫోన్ చేసి జాతకాన్ని ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో వెంటనే ఉపశమనాన్ని పొందే పరిహారాన్ని నేను చెప్తాను. దత్తార్పణమస్తు. Like and subscribe Eagle Media Works.